ప్రస్తుత రోజుల్లో విమాన ప్రయాణాలంటే అదేదో చాలా గొప్పగా భావిస్తాం. అదే మనం ఒక్కరి కోసమే ఒక విమానం అంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఓవైపు కొంచెం భయమేసినా మరోవైపు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇలాంటి అరుదైన అదృష్టమే ఫిలిప్పీన్స్‌కి చెందిన లూయిసా ఎరోసా అనే అమ్మాయికి దక్కింది. విమానం మొత్తానికి ఆమె ఒక్కతే ప్రయాణికురాలైనప్పటికీ అసలు ఏమాత్రం భయం లేకుండా తన గమ్యస్థానానికి చేరుకుంది. అదే మరొక యువతి ఉండుంటే భయపడేదేమో, లేక తన ప్రయాణాన్ని రద్దు చేసుకునేదేమో. ఈ అమ్మాయి మాత్రం అలా చేయలేదు. అసలు విషయానికొస్తే లూయిసా ఎరిస్పే గతేడాది డిసెంబర్ 24న దావోస్ నుంచి మనీలాకు వెళ్లేందుకు PR2820 విమానంలో టికెట్ బుక్ చేసుకుంది. ప్రయాణ సమయం రానే వచ్చింది. విమానంలోకి ఎంటర్ అయింది. లోపలికి వెళ్ళగానే షాక్ అయింది. విమానం అంతా ఖాళీగా ఉంది. విమాన సిబ్బంది తప్ప ఒక్క ప్రయాణికుడు కూడా లేదు. ఆ విమానంలో తనొక్కతే ప్రయాణికులరని తీరా విమానం ఎక్కాక తెలుసుకుంది. మొదట్లో కొంచెం కంగారు పడినప్పటికీ ఆ తర్వాత అంతా సర్దుకుంది. ఇకేముంది, మహారాణిలా తనొక్కతే విమానం అంతా కలిగి తిరిగింది. ఆ రోజు విమానం అంతా తనదే అన్నట్టు సంబరపడిపోయింది. సెల్ఫీలు తీసుకుంటూ తెగ ఎంజాయ్ చేసింది. ఫోటోలు తీసుకుని తన ఫేస్‌బుక్ పేజ్‌పై పోస్ట్ చేయడంతో పోస్ట్ కాస్త వైరల్ అయింది. తను సిబ్బందితో కూడా, అంటే పైలట్లు, ఎయిర్ హోస్టెస్లు, ఇతర సిబ్బందితో కలిసి ఫోటోలు దిగింది. వీటన్నిటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది. విమానంలో ఎవరూ లేరని, తానే ఈ విమానానికి మహారాణంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. ఇక గమ్యస్థానానికి చేరుకోగానే విమాన సిబ్బంది కృతజ్ఞతలు తెలిపింది. ఇది ఎలా అన్నా ఒక ప్రయాణికురాలతోనే ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ తీసుకోవడంపై సర్వత్రా ప్రశంసలొచ్చాయి. ఎంతమంది విమానంలో ఉన్నారనే దాన్ని పట్టించుకోకుండా ఒక్కరైనా సరే గమ్యస్థానం చేర్చడంలో ఫిలిప్పీన్స్ ఎయిర్లైన్స్ సంస్థ ఎంతటి కమిట్మెంట్ ఇస్తుందో అని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. తమ నిబంధనలు అతిక్రమించకుండా ఉన్న ఒక్క ప్రయాణికురాల్ని గమ్యస్థానం చేర్చిన ఫిలిప్పైన్ ఎయిర్లైన్స్ సంస్థకి నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.